తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీని ప్రభావంతో రాష్ట్రం మీద 2 రకాల ప్రభావాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. వర్షాల సంగతి అలా ఉంచితే రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఇవాల్టి నుంచి గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని, మరో 3 రోజుల పాటు రాష్ట్రం గజగజ వణకాల్సిందే అని వాతావరణం కేంద్రం వెల్లడించింది. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.